సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని ఖాళీ బిందెలతో గ్రామస్తులు నిరసన చేశారు. మాల కాలనీ, మాదిగ కాలనీ, సినిమా టాకీస్ కాలనీలో నీటి సమస్య తలెత్తడంతో మహిళలు ఆందోళనకు దిగారు. ఏడాదిగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నా అధికారులు తాత్కాలిక పనులు చేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారాన్ని చూపించడం లేదని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్ ఆరోపించారు. గత సంవత్సరం నుంచోనే మా జాజిరెడ్డిగూడెం మాది ఎస్సీ కాలనీ మాల కాలనీ గత సంవత్సరం నుంచోనే మాకు నీటి సమస్య కొరత చాలా ఇబ్బంది ఉందని మేము చాలాసార్లు వినియోగించుకోవడం జరిగింది. ఎన్నో కలెక్టర్ ఆఫీస్ గారు కానీ ఎక్కువ ప్రతి ఒక్క ఆఫీసు పోయి కూడా ఆ సమస్యని తీర్చమని చాలా బాధపడ్డాం, వేదన పడ్డాం. కానీ ఒక 5 నెలల కిందట వచ్చి మళ్ళీ ఒక గుంట తీసి మళ్ళీ ఒక గేట్ వాళ్ళు పెట్టి మీకు ఇష్టం వచ్చిన తీరుగా మీరు ఆన్ చేసి పెట్టుడు లాస్ట్కి అలా అసలే రాకుండా ఒక 4 రోజుల నుంచి ఇబ్బంది అవుతుంది. నీళ్ళకి ఇబ్బంది అయ్యి పక్క బార్లో పోయి తీసుకొని ఈ నీటి సమస్యను పరిష్కరించడం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, ఇక్కడ ఉన్నటువంటి ఏపీడీఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి అనేక రకాలుగా అనేక రూపాలలో తమ యొక్క సమస్యని గుర్తు చేసినటువంటి సందర్భంలో కూడా కేవలం దీన్ని తాత్కాలికంగా ఆ సమస్యను పరిష్కరించడం కోసం వాటర్ ట్యాంకులు తీసుకొచ్చి 2-3 దఫాల వరకు నీటి సమస్యను వాటర్ ట్యాంకుల ద్వారా తీర్చిన సందర్భం ఉంది. కానీ ఈ ప్రాథమికంగా పూర్తిగా ఈ సమస్యను పరిష్కరించాల్సినటువంటి అధికారులు ఆ వైపుగా ఆలోచన చేయట్లేదు. దీని మూలంగా వాళ్ళకు సంబంధించినటువంటి నీటి సమస్య అనేకంగా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నీటి సమస్యను పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ సంబంధించినటువంటి గ్రామానికి ఏదైతే మిషన్ భగీరథ వాటర్ ఉందో అవి కూడా పూర్తిగా రానటువంటి పరిస్థితి ఉంది. ఈ మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ని కేవలం పూర్తి స్థాయిలో సంబంధించినటువంటి మరమ్మతులు కూడా చేయకపోవడం మూలంగా, అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఏదైతే పాత ట్యాంక్ కూడా కూల్చడం మూలంగా